బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో మరి బిజినెస్ మనీ బీసా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇందులో ఈ సెకండ్ ఎపిసోడ్లో నేను దేని గురించి, ఏ బిజినెస్ గురించి మీకు పరిచయం చేయబోతున్నాను అంటే, సో ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో సమ్మర్, ఖాళీగా ఉన్నాం, ఏదో ఒకటి నేర్చుకొని దాని ద్వారా మనీ ఎర్న్ చేసుకోవాలి అని ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటారు. అండ్ ఇప్పుడు కరెంట్గా రన్ అవుతున్న బిజినెస్ ఏదైనా ఉంది అంటే లైక్ బేకింగ్ బిజినెస్, రైట్? సో ఈ బేకింగ్ నేర్చుకోవాలి అని చాలామందికి కూడా ఉంటుంది. ఎస్పెషల్లీ ఎవరైతే కుకింగ్ చేసి ఇంట్లోనే తయారు చేస్తూ ఉంటారు డిఫరెంట్ రెసిపీస్, కానీ వాళ్ళే ఒక వ్యాపారాన్ని క్రియేట్ చేయొచ్చు, చేసే ఆప్షన్ ఉంది అని మనకి మాత్రం ఆసిఫా గారు అయితే నిరూపించడం జరిగింది. అండ్ ఇంతలా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, వారు మాత్రం కేవలం ఇంటి నుంచే, ఇంట్లో ఉన్న ఒక ఇన్స్ట్రుమెంట్ని యూజ్ చేసుకొని వారు యూజ్ చేస్తున్న పదార్థాలతోటి మంచి కేక్స్, అవి కూడా ఇప్పటి వరకు ఎన్నో వెడ్డింగ్స్కి అండ్ పెద్ద ప్రాజెక్ట్స్ని వాళ్ళ చిన్న ఎక్విప్మెంట్ని యూజ్ చేసి ప్రాజెక్ట్స్ని డీల్ చేయడం జరిగింది. సో మరి ఇంతకీ ఒకవేళ ఆ బిజినెస్ మనం స్టార్ట్ చేస్తే దానికి కావాల్సిన మనీ ఏ విధంగా ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం కావాలి, వీటి గురించి మనమైతే ఈరోజు తెలుసుకుందాం. అండ్ మీరు నన్ను చూస్తున్నట్లయితే మీకు అర్థమయ్యే ఉంటుంది, పర్ఫెక్ట్ బేకింగ్ అనమాట. సో ఈ ఒక్క ఇన్స్ట్రుమెంట్నే యూజ్ చేసుకొని వారు చాలా డబ్బులు సంపాదించారట. ఇంతకీ ఎంతనా అడిగి తెలుసుకుందాం. సో దాని గురించి మాట్లాడే కన్నా ముందు మనందరికీ కూడా తెలుసు, ఎన్నో బిజినెస్ ఐడియాస్ని మన ముందుకు తీసుకొచ్చారు జబీరే గారు కదా. మనం ఏదైనా ఒక బిజినెస్ బయటికి తీసుకుంటున్నాం అంటే ఆబ్వియస్గా ఒక గైడెన్స్, ఒక కోచ్ అడ్వైస్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఈ బిజినెస్ ఎంతవరకు పనిచేస్తుందో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం జబీరే గారు. నమస్తే సిరి గారు. సో ఇన్ని రోజులు మనము స్టూడియో వరకే పరిమితం అయ్యాం, కానీ ఇప్పుడు చాలా మందికి కూడా ఒక బేకింగ్ కోర్స్ నేర్చుకోవాలి అంటే కోర్స్కి కొంత డబ్బు పెట్టాలి, దాంతోపాటు నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, దాంతోపాటు మన ఇన్కమ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఎక్విప్మెంట్స్ ఉంటుందో వాటికి కూడా మనం అయితే డబ్బులు పెట్టాలి. నాకు దాంట్లో వచ్చే ఇన్కమ్ ఎంత ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటారు. లైక్ వాళ్ళకి మనం ఏం చెప్పొచ్చు, ఈ కోర్స్ ఏ విధంగా పనిచేస్తుంది అంటొచ్చు? ఎస్ సిరి గారు, మన కాన్సెప్టే మనము తీసుకెళ్తున్నాము. సో బిజినెస్ మనీ బీస్ ద్వారా మనం ఒక కొత్త కాన్సెప్ట్ అంటే బేకింగ్ రంగంలోకి దిగామన్నమాట. ఇప్పుడు అంటే చెప్పుకుంటాం కదా, థింక్ బిగ్, స్టార్ట్ విత్ స్మాల్, యాక్ట్ నౌ అనే కాన్సెప్ట్ మనం ఆసిఫా గారి నుంచి చూడొచ్చు, నేర్చుకోవచ్చు. ఎందుకంటే చిన్న పెట్టుబడి, ఎక్విప్మెంట్స్ కూడా అంత అవసరం లేదు. ఓకే. సో షీఈ్ ఏ ఇంటర్నేషనల్ ట్రైనర్ బేకింగ్లో. ఇంటర్నేషనల్ లెవెల్లో తన బేకింగ్ ప్రాసెసెస్ని తీసుకెళ్ళి ఎన్నో ప్రాజెక్ట్స్ డీల్ చేస్తూ ట్రైనింగ్స్ ఇస్తున్నారు. తర్వాత వచ్చేసి మంచిగా డబ్బులు కూడా అర్న్ చేస్తున్నారు. ఓకే. అండ్ అందరికీ క్వశ్చన్ మార్క్ అనమాట, బేకింగ్ రంగంలో ఇంత డబ్బు ఉందా అంటే ఖచ్చితంగా ఉందండి. సో మనం పెట్టుబడి పెట్టేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎన్ని ఎక్విప్మెంట్స్ మాత్రమే అవసరం పడుతుంది, తర్వాత వచ్చేసి దాని ప్రొసీజర్, ఆ ప్రొసీజర్ పర్ఫెక్షన్ ఎంత ఉంది, ఆ తర్వాత వచ్చేసి కాస్టింగ్, ఎప్పుడైతే ప్రైస్ పెడుతున్నామో సో తగిన మనం సర్వీసెస్ క్వాలిటీ, తర్వాత వచ్చేసి ఒక హైజీనిక్తో పాటు ఆ టేస్ట్ మంచిగా ఉంటేనే మన ప్రోడక్ట్కి డిమాండ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇదంతా ఒకే యాంగిల్లో మనం ఆలోచిస్తే సిరి గారు, ఆసిఫా గారు ఈజ్ ద బెస్ట్ బేకర్ అనుకోవచ్చు. ఓకే. సో ఎలా చెప్తున్నారు? ఇంట్లో ఉండే చెయ్యాలి అనే తాపత్రయం చాలా మహిళలకు ఉంటుంది. కాకపోతే ఎక్విప్మెంట్స్లో చాలా డబ్బు ఖర్చు పెట్టడం, ఇన్వెస్ట్మెంట్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఆసిఫా గారు జస్ట్ విత్ దట్ మిషన్ అండ్ తర్వాత ఒక ఓవెన్తో తను ఎన్నో ప్రాజెక్ట్స్ డీల్ చేస్తున్నది సంగతి మనకు తెలుసు. అండ్ టేస్ట్ పరంగా కానివ్వండి, అండ్ ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో తన ప్రొసీజర్ విత్ ప్రొఫెషనల్ వేలో డబ్బులు ఖర్చు ఎక్కువ పెట్టకుండా ఎక్కువ లాభాలు వచ్చేటట్టు ఆసిఫా గారి నుంచి చూసి నేర్చుకోవచ్చు బేకింగ్ రంగంలో. ఇది ఎవరికైనా సాధ్యం సిరి గారు, జస్ట్ 1 day ట్రైనింగ్ అటెండ్ అవ్వితే చాలు. సో 1 day ట్రైనింగ్లో వచ్చేస్తుంది. ఎస్ సిరి గారు, అబ్సల్యూట్లీ. తను ఇంటర్నేషనల్ వైడ్గా వెళ్ళారు అంటే తను కూడా నేర్చుకుంది జస్ట్ కేవలం 1 dayలోనే తను మొత్తం ప్రొసీజర్ నేర్చుకుని ఇంతవరకు ఈ స్థాయికి వచ్చారు. సో అది ఆ కాన్సెప్ట్ నాకు చాలా నచ్చింది. తక్కువ పెట్టుబడితో మంచిగా ఎక్కువ లాభాలు అర్న్ చేసే విధంగా కూడా
బిజినెసెస్ రన్ చేయొచ్చు, అది కూడా బేకింగ్ రంగంలో కూడా అనేది నిరూపించారు ఆసిఫా గారు. సో వీఆర్ హియర్. మనందరికీ కూడా, ప్రేక్షకులందరికీ, అలాగే నాకు కూడా జవేరియా గారు, అంటే బేకింగ్లో ఎంత ఉందా అండ్ ఇంత మనీ ఎర్న్ చేసుకునే ఆప్షన్ ఉందా, ఇక్కడ నిజంగానే ట్రైనింగ్స్ ఇస్తున్నారా, ఇవన్నీ డౌట్స్ అయితే ఉన్నాయి. సో వాళ్ళ డౌట్స్, నా డౌట్స్ క్లియర్ చేసుకోవడానికే ఈరోజు మనమైతే ఆసిఫా గారి దగ్గరికి వచ్చాం. కాబట్టి అసలు ఒక కేక్ని ప్రిపేర్ చేయడానికి దాని ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి మనం చూద్దాం. డెఫినెట్లీ సిరి గారు, కమాన్. ఇప్పటిదాకా మనమైతే ఆసిఫా గారి గురించి అయితే మాట్లాడుకున్నాం కదా. మరి బేకింగ్ రంగంలో ఇప్పటివరకు ఎంతో మందికి ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి ఎంతో మందికి మంచి మంచి కేక్ని సప్లై చేశారు. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. అండ్ ఈ రోజు మనకి ఏ కేక్ చేసి చూపిస్తారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం శ్రీ గారు. నమస్తే ఆసిఫా గారు. సో ఈ రోజు మాకు ఏ కేక్ తయారు చేసి చూపించబోతున్నారు, దాని ప్రొసీజర్ ఎలా ఉంటుంది? ఈ రోజు నేను ఎగ్లెస్ మ్యాంగో డిలైట్ చేయబోతున్నాను. ఓకే, వాటికి కావాల్సిన పదార్థాలు? వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి ఉన్నాయి. మైదా, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా. ఓకే, నేను కన్వీనియంట్గా ఉంటుందని కలిపి పెట్టుకున్నాను. ఓకే, ఇది బటర్, ఆయిల్, షుగర్. ఓకే, ఓకేనా. ఇది వెనిలా ఎసెన్స్, ఇది వెనిగర్, ఓకే, కండెన్స్ మిల్క్. ఈ 4 పదార్థాలతో మనం ఎగ్లెస్ కేక్. అండ్ నేను అన్ని చూస్తున్నా కూడా అన్ని స్టీల్లోనే ఉన్నాయి. ఎందుకంటే స్టీల్ అయితే చాలా బాగుంటుంది. దీనికి హీట్ కూడా ఎక్కువ అది ఉండదు. మనం ఫోల్డింగ్ చేసేటప్పుడు కూడా ఇది మనకు ఇంగ్రీడియంట్స్ లో ఏవి పార్టికల్స్ అవి రావన్నట్టు. స్టీల్ చాలా ప్రిఫర్ చేస్తారు. ప్రొఫెషనల్ లెవెల్లో స్టీలే వాడతారు. గ్లాస్ చాలా హీట్ అయిపోతుంది, ప్లాస్టిక్ అయితే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ప్లాస్టిక్ వాడొద్దు కాబట్టి ప్లాస్టిక్ కూడా వాడకూడదు అసలు. నెక్స్ట్ ప్రొసీజర్ లోకి వెళ్ళాలి అంటే ఫస్ట్ ఏం చేయాలంటారు? ఫస్ట్ మనం ఇది బీట్ చేసుకోవాలి. ఓకే, ఏంటేంటి అండి? బటర్ అండ్ అలాగే ఆయిల్, షుగర్ పౌడర్, బటర్, ఓకే, కొద్దిగా ఆయిల్. ఇది మాయిశ్చర్, ఎందుకంటే ఎగ్ లేదు కాబట్టి దానికి పఫీనెస్, దానికి స్టెబుల్ చేయడానికి. ఓకే, కాకపోతే ఓన్లీ బ్యాటర్ లాగా తర్వాత ముద్దలాగా అయిపోతుంది కాబట్టి కొద్దిగా ఆయిల్, కొద్దిగా బటర్, షుగర్ పౌడర్ స్వీట్నెస్ కోసం. దీనికి ముందు మనం బీట్ చేసుకోవాలి. ఇది మనం ఇలా బీట్ చేసేటప్పుడు చేసుకోవాలండి ఒక 5 మినిట్స్ కంప్లీట్ గా మిక్స్ అయ్యి. ఇది షుగర్ మిక్స్ కావాలి. ఓకే, షుగర్ పౌడర్ ఉంది, మనం ఇంట్లో ఏదైతే షుగర్ వాడతామో దానికి పౌడర్ చేసి మనం వేసుకోవాలి. ఇలా ఎగ్లెస్ కి అయితే పౌడర్ షుగరే వాడాలి. ఓకే, గ్రాన్యులేటెడ్ షుగర్ వాడకూడదు, ఎందుకంటే అవి పార్టికల్స్ అలాగే ఉండిపోతుంది, మళ్ళీ బ్యాటర్ డెన్స్ అయిపోతుంది అన్నట్టు. ఓకే, ఓకే. సో దీని తర్వాత అండి మనం ఇలా బీట్ చేసేటప్పుడు ప్లాస్టిక్ బాల్ అయితే పగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి, దాని పార్టికల్స్ కూడా వచ్చేస్తాయి అన్నట్టు. ఇలా ఏదైతే రబ్ అవుతుంది దాంట్లో దానికి మొత్తం దాంట్లో వచ్చేస్తుంది అన్నట్టు. అందుకే స్టీల్ ప్రిఫర్ చేస్తాను నేను. ఇది మిక్స్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు దీంట్లో కండెన్స్ మిల్క్. సో ఈ కండెన్స్ మిల్క్ ఇందులో యాడ్ చేయడం వల్ల మనకి ఎలాంటి ప్రయోగం ఉంటుందంటారు? ఇది ఎగ్ వర్క్ చేస్తుందండి. ఓకే, ఎందుకంటే ఎగ్ స్టిఫ్నెస్ దానికి బాడీ ఇస్తుంది. ఓకే, ప్రోటీన్ అయితే షేప్ కూడా వస్తుందంట. ఇది అలా పనిచేస్తుంది అన్నట్టు కండెన్స్ మిల్క్. ఓకే, ఇది కూడా ఇప్పుడు అవును, వేరే వాళ్ళు చూపిస్తారు మిల్క్ తో చేసుకోవచ్చు, ఓన్లీ కర్డ్ తో, అవి ఓవర్ వెయిట్ హెవీ అయిపోతుంది, తర్వాత డెన్స్ అయిపోతుంది. ఓకే, పర్ఫెక్ట్ రాదు, టేస్ట్ కూడా బాగుండదు, మనం తినలేము, ఓన్లీ చెప్పగలుగుతాము వస్తుందని, కానీ దానికి మనం తింటే హెల్త్ కి కూడా బాగుండదు. చాలా బేకింగ్ పౌడర్ చాలా క్వాంటిటీలో వేయవలసి వస్తుంది. ఓకే, ఏదైనా ఇంగ్రీడియంట్ ఎంత మంచికైనా ఎంత వాడాలో అంతే వాడాలి. అవును, అప్పుడే దాని ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తుంది. బేకింగ్ పౌడర్ తో ఏదైతే మంచిగా ఉంది దానికి ఎక్కువ వాడడం వల్ల అది చెడు కూడా ఉంటుంది అన్నట్టు. అందుకే ఎక్కువ వేస్తారు, మిల్క్ తో ఓన్లీ నీళ్ళతో అలా చేయాలని చెప్తారు కదా, అది వేస్ట్. ఇది ప్రాపర్ రెసిపీ అన్నట్టు. ఓకే, సో ఇది కూడా మనం ఇందులో యాడ్ చేయాలి, ఇది యాడ్ చేసుకోవాలి. ఓకే, దాని తర్వాత దీన్ని కూడా మనము బీట్ చేయాలి. ఓకే, ఇది ఎంతసేపు వర్క్ చేయాలండి? ఇది కూడా 5 మినిట్స్. ఓకే, ఆ మిక్సింగ్ లో కూడా మనం ప్రాపర్ గా కలపకపోయినా కూడా మనకి టేస్ట్ అనేది డెన్స్ అయిపోతుంది. ఓకే, ఓకే,
అంటే దానికి జాలి లాగా రాదన్నట్టు, స్పాంజీ రాదు, మొత్తం డెన్స్ అయ్యి మొత్తం పిండి పిండి లాగా ఫ్లేవర్ కూడా మంచిగా రాదన్నట్టు. ఓకే, మనం ఇంట్లో ఆడవాళ్ళం ఇలా చేస్తే మొత్తం ప్రాపర్గా నీట్గా మన పిల్లలకి చేసి పెట్టినట్టు, అందరికి ఆర్డర్స్ ఇచ్చే వాళ్ళకి కూడా మన మనసుతో చేసి పెడతాం అన్నట్టు. వాళ్ళు ఎంత ఆర్డర్ ఇచ్చారో అది మ్యాటర్ కాదు, మనం వాళ్ళు ఎంత ప్రేమతో మాకు ఇచ్చారో మనం అంత ప్రేమతో వాళ్ళకు ఇవ్వడం. ఓన్లీ బిజినెస్ పరంగానే వెళ్ళాము, అందుకే కమ్యూనికేషన్ అనేది మనకు హౌస్ వైఫ్కి ఎలా కనెక్ట్ అవుతుంది అలా మనం బిజినెస్ చేసుకోవచ్చు అన్నట్టు. గ్రేట్. ఇప్పుడు వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. ఓకే, 1 టీ ఎంత వేసుకోవాలండి ఆ వెనిలా? 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్. ఓకే, కొన్ని మిల్క్ యాడ్ చేసుకుంటూ, అంటే ఇది చాలా థిక్గా ఉంటుంది కదా. ఓకే, అయితే దీనికి కొద్దిగా లిక్విడ్ చేయడానికి కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకుంటూ మనం వెనిగర్. ఓకే, ఈ వెనిగర్ యాడ్ చేయడం వల్ల అంటే దానికి స్ట్రక్చర్ అదే మొత్తం ఎగ్ ఒక్కటి ఏ పని చేస్తుందో ఇవన్నీ కలిపి ఎగ్లెస్ కి పని చేస్తుంది. ఓన్లీ ఎగ్ స్పంజ్ అయితే ఓన్లీ ఎగ్ వేసినా సరిపోతుంది. ఓన్లీ షుగర్ మైదా వేసుకుంటే దానికి మొత్తం స్ట్రక్చర్ అవన్నీ అదే కవర్ చేసుకుంటది కాబట్టి ఎగ్ ఇన్ని వెరైటీ రీప్లేస్ చేస్తుంది. అవును. ఇప్పుడు దీంట్లో నేను వెనిగర్ 1.5 టేబుల్ స్పూన్ పోతుంది అన్నట్టు. ఓకే, ఇదిగోండి కొద్దిగా పాలు పగులుతాయి. ఇప్పుడు ఇది దీంట్లో వేసుకోవాలి. ముందు డ్రై ఇంగ్రీడియంట్స్ వేసుకుంటాను. ఓకే, దీనికి కొద్దిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది వెనిగర్ మిల్క్ ఇది మిక్స్ చేసింది మిక్స్చర్ వేస్తున్నాను. ఓకే, देखो ये गाढ़ा है, इसमें టూ టీన్స్ ఉన్నాయి, ఇవి 6 ఇంచ్వి ఉన్నాయి. దీనికి ముందు ఆయిల్తో గ్రీస్ చేసుకొని ఇది బటర్ పేపర్ వేసాను కింద. ఓకే ఓకే, అంటే కింద అంటుకోకూడదని ఈజీగా వెళ్ళిపోతుంది, ఈజీగా మనకి రావడానికి కూడా బాగుంటుందని. ఓకే, ఇప్పుడు ఈ బ్యాటర్ దీంట్లో ఫిల్ చేసుకోవాలి. ఇది ఈక్వల్ రావడానికి కొద్దిగా మనము ఓన్లీ ఇలా సైడ్కి ఇలా ఇలా చేసుకోవాలి, ఎందుకంటే మొత్తం కింద సెంటర్కే వచ్చేస్తుంది అన్నట్టు అది. ఓకే ఓకే, సో నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటండి? ఇది ఇప్పుడు బేకింగ్ చేయాలి. ఓకే, వెళ్దామా? అవును. ఎంతసేపు పెట్టుకోవాలండి మనము? ఇప్పుడు మనం 30 మినిట్స్, ఎగ్లెస్ కాబట్టి చాలా టైం పడుతుంది. ఓకే, ఇది పెట్టుకోవాలి. అది కాకుండా మనం టెంపరేచర్ సరిగ్గా ఒక్కొక్కసారి అంటే వోల్టేజ్ మీద కూడా డిపెండ్ అవుతుంది కాబట్టి ఇలా టెంపరేచర్ మెషిన్ దొరుకుతుంది అది. ఓకే ఓకే, అది ఇలా పెట్టుకోవాలి. అయితే ఎగ్జాక్ట్ టెంపరేచర్ ఎంత ఉంది అనేది అది మనకి తెలుస్తుంది. 180 170లో ఇది ఉన్నప్పుడు 10 మినిట్స్ హీట్ అయిన తర్వాత మనం పెట్టుకోవాలి ఇది. ఓకే, ఇప్పుడు ఇది 30 మినిట్స్కి పెట్టుకోవాలి. ఓకే, ఆఫ్టర్ 30 మినిట్స్ తర్వాత ఇలా కేక్ రెడీ అయింది. అయితే దీనికి నేను ఇలా పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. ఓకే, కండెన్స్ మిల్క్ వేసాం కాబట్టి దీనికి ఇలా మంచిగా హోల్స్ లాగా. ఇవి హోల్స్ రాకపోతే మనము సిరప్ ఏదైతే వేస్తామో డ్రైనెస్ ఉండకూడదు, కూల్
ఉండాలని, అప్పుడు మొత్తం అది డెన్స్ అయిపోతుంది అన్నట్టు. ఓకే ఓకే. మనం ఫ్రెష్ ఫ్రూట్స్తో ఇప్పుడు మ్యాంగో సీజన్ ఉంది కాబట్టి మ్యాంగో కేక్ చేసి మీకు ఇస్తాను. ఒక కోచ్గా మనం ఇంకేం చెప్పొచ్చు అంటారు? ఈ బిజినెస్ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటారు? సిరి గారు, ఆసిఫా గారి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఆర్డర్స్ ఎలా వస్తాయి అండ్ ఖర్చు ఎలా చేస్తారు, ఇన్వెస్ట్మెంట్ ఎలా చేస్తారు, అండ్ తర్వాత వచ్చేసి మీకు ప్రాఫిట్ గెయిన్ ఎలా ఉంటుంది అని అడిగాను. ఫస్ట్ షీల్ గెట్ ద ఆర్డర్స్. ఓకే. సో ఆర్డర్ తీసుకున్న తర్వాత సిరి గారు కస్టమర్ నీడ్, కస్టమర్ ఇంట్రెస్ట్ని పట్టి తను తయారు చేస్తారు. కాకపోతే సీజనల్ వైజ్గా కూడా తను ఇప్పుడు మ్యాంగో డిలైట్ అని చెప్పి తయారు చేస్తున్నారు. ఈ కేక్ పేరు మ్యాంగో డిలైట్, కంప్లీట్ హైజీనిక్తో అండ్ తర్వాత ఇంట్లోనే తయారు చేస్తున్నారు. స్టోర్ చేసి ఇవ్వడం కాదు, పిల్లలకి ఎస్పెషల్లీ చిన్న పిల్లలకి, పెద్దవాళ్ళకి కూడా ఇష్టం. చిన్న పిల్లలకి ఇష్టం కాబట్టి ఒక హైజీనిక్, తర్వాత ఒక ఫ్రెష్ కేక్ అండ్ ఇంట్లో తయారు చేస్తున్నారు కాబట్టి హోమ్ మేడ్ అనొచ్చు మనం. సో అంతగా తను తీసుకెళ్తున్నారు. ఎవ్రీ హోమ్ మేకర్ కెన్ లెర్న్ ఫ్రమ్ హర్. అండ్ తర్వాత వచ్చేసి మీరు హోమ్ మేకర్ లర్న్ అన్నారు కాబట్టి, అండ్ చాలా మంది మహిళలు కూడా ఇంట్లో ఉంటూ కొత్త కొత్త రెసిపీస్ని వాళ్ళ పిల్లలకి పరిచయం చేయాలి, తినిపించాలి అన్న కోరిక అయితే ఉంటూ ఉంటుంది. దాంతోపాటు ఎక్కువ మహిళలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఇంకా డిఫరెంట్ రెసిపీస్ అయితే చేస్తూ ఉంటారు. దాన్ని ఒక ప్రొఫెషన్గా ఎంచుకొని అలా బేకింగ్ని కూడా ఒక బిజినెస్ని నేను స్టార్ట్ చేయాలి, మీరు అన్నట్టుగా 15,000 కదా, లేదు నేను ఇంట్లో ఉన్న వాటితోటే తయారు చేసుకోవాలి అనుకునే వాళ్ళు ట్రైనింగ్ నేర్చుకోవాలి అంటే ఎలా పాసిబుల్ అవుతుంది? ఆఫ్లైన్ ట్రైనింగ్ 1 day, a కంప్లీట్ డే అనమాట. సో అందులో తను కంప్లీట్ గైడెన్స్తో పాటు ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళ నుంచి కూడా వాళ్ళు చేసి చూపించాలి. సో అక్కడే నేర్చుకుంటారు. అట్ ద మూమెంట్ ఏ స్టెప్ మనం రాంగ్ వేసాము, తర్వాత వచ్చేసి ఎంత క్వాంటిటీ మిక్స్చర్, సో ఎటువంటి అప్పుడు కరెక్ట్ బేకింగ్ అనేది జరిగింది. అండ్ ఏదైతే తను మిక్స్చర్ చేశారో ఆ కరెక్ట్ మ్యాక్సిమం టైమింగ్స్తో తను చేస్తున్నారు. సో ఇవన్నీ అక్కడే నేర్చుకోవడం జరుగుతుంది. చాలా మంది యూట్యూబ్లో చూసి నేను చేసేస్తాను అని ఉంటారు, కానీ ప్రొఫెషనల్ వేగా రాదు. ఎందుకు అంటే ట్రైన్ అవి ఉండరు. చిన్న ఇప్పుడు తను చెప్తున్నట్టు ఏవైతే ఇప్పుడు చూడండి, ఈ స్పాంజ్లా రావాలంటే ఆ కరెక్ట్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తేనే ఈ చిన్న హోల్స్ లాగా కనిపిస్తున్నాయి. సో ఈ సిరప్ అనేది ఇది అబ్జర్వ్ చేస్తూ మనకు స్పంజీగా, ఆ కూల్ కేక్ అంటారు, పేస్ట్రీ అంటారు, తనైతే మ్యాంగో డిలైట్ దీని పేరు అని చెప్తున్నారు. సో ఇది ఇంటర్నేషనల్ వైడ్గా తను వెళ్ళారు. బేకింగ్ ఎక్స్పర్టైజ్గా తన దగ్గర నాట్ ఓన్లీ కేక్ సిరి గారు, ఇంకా చాలా రకాలు ఉన్నాయన్నమాట. ఓకే. సో ఇవన్నీ కూడా గైడెన్స్ తీసుకోవచ్చు కావాలంటే. సో 1 day అయితే మీరు ఎగ్జాక్ట్గా కంప్లీట్ డే స్పెండ్ చేయాల్సిందే. అండ్ ఆ తర్వాత ఇంకా అయిపోతుందా అంటే అవ్వదు. నా నుంచి కాల్స్ ఉంటాయి, తన నుంచి కూడా ఫాలోఅప్స్ అండ్ క్లియరెన్స్ అనేది ఉంటుంది. ఎవరైనా సరే మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే చాలు. ఎప్పుడు ట్రైనింగ్ ఇస్తున్నారు, ఎక్కడ ఇస్తున్నారు, అండ్ ఇంత మంచి మ్యాంగో డిలైట్ కేక్ మనం కూడా టేస్ట్ చేయొచ్చా అని ఆలోచించకుండా వాళ్ళు చేసుకొని తిని పిల్లలకు కూడా పెట్టచ్చు. సిరిగా గ్రేట్ అండి. మ్యాంగో డిలైట్ కేక్ రెడీ అయిపోయిందండి మీకోసం. ఓకే, టేస్ట్ చేయండి ఇప్పుడు. డెఫినెట్లీ, చూస్తుంటే చాలా బాగుంది, టేస్ట్ చేయాలని నాకు కూడా ఉంది ఒకసారి. సో జవేరి గారు, చూస్తుంటేనేమో చాలా బాగుంది, టేస్ట్ చేయాలని నాకు అనిపిస్తుంది. ఒకసారి ఇద్దరం టేస్ట్ చేసి మీ ఫీలింగ్స్ మీరు ఎక్స్ప్రెస్ చేయండి, నాకు ఎలా అనిపించిందో నేను చెప్తాను. షూర్ సిరి గారు. షుగర్ కన్సిస్టెన్సీ, టెక్స్చర్ యాజ్ ఇట్ ఈజ్ ఒక ప్రొఫెషనల్ వేలో ఉంది. అండ్ తర్వాత వచ్చేసి మిక్స్చర్ టెక్స్చర్ కానీ అండ్ టేస్ట్ కానీ అండ్ షుగర్ కన్సిస్టెన్సీ ఎస్పెషలీ వాటితోనే కదా అంతా చాలా చాలా బాగుందండి. అసలు మ్యాంగో పీసెస్ కూడా వస్తున్నాయి. అండ్ అడుగడుగునా నాకు ఆ మ్యాంగో బైట్ తెలుస్తుంది. అండ్ ఆ సీజన్ ఫ్లేవర్ కూడా దీనికి చాలా చక్కగా యాడ్ అయిందని చెప్పొచ్చు. వీటితో పాటు ఆవిడ ఇంకా వేరే వేరే ప్రోడక్ట్స్ కూడా చేస్తూ ఉంటారు కదా? అండి. సో
ఇవేంటండి? తుర్కీ డిషెస్ ఇప్పుడు స్వీట్స్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. దీనికి తుర్కీ డిలైట్ అంటారు. ఇది సాఫ్ట్గా కొద్దిగా చూయిగా ఉంటుంది. ఓకే. తినడానికి టేస్ట్ బాగా ఉంటుంది. రియల్ ఫ్రూట్ కన్సిస్టెన్సీ కూడా మీరు చూస్తే అర్థమవుతూ ఉంటుంది. ఫ్రూట్స్ అండ్ నట్స్ కమెంట్ చేసి దానికి కొద్దిగా కొత్త ఫ్లేవర్ ఇవ్వాలని నేను ఒకటి రంజాన్ కోసం చేశాను అన్నట్టు. నిజంగా చాలా బాగుంది. అండ్ ఇందులో ఫ్రూట్ కూడా యాడ్ చేసినట్టున్నారు. రియల్ ఫ్రూట్స్ చాలా బాగున్నాయి. ఇది చాక్లెట్ చిప్ కుకీ. ఓ మై గాడ్. న్యూ ఇయర్ స్పెషల్ కుకీ. ఇది అంటే కొద్దిగా హీట్ చేసి తినాలి దీనికి. అంటే ఆ చాక్లెట్ మెల్ట్ అయ్యి మెల్టింగ్ మౌత్ బాగా ఇట్లా నోట్లో వేసుకోగానే కరిగిపోతుంటుంది. రియల్ చాక్లెట్తో హెల్దీ వేలో చేసిన కుకీ అది. ఎవరైనా సరే పిల్లలకి ఒక ప్రొఫెషనల్ వేలో మనం కేక్ అందించాలి అనుకున్న వాళ్ళు అండ్ తర్వాత చిన్న పెట్టుబడితోనే హోమ్ మేకర్స్ కెన్ స్టార్ట్ ద బిజినెస్ విదిన్ 15,000 అంటే 15,000లోనే ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసేయచ్చు. సో ట్రైనింగ్ అటెండ్ అవ్వి వాళ్ళ ఇంట్లో నుంచే బిజినెస్ చేయొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంటే మార్కెటింగ్ ఎలా చేసుకోవచ్చు అండ్ తర్వాత వచ్చేసి సోషల్ మీడియా పోస్ట్లు ఎలా చేయాలి అండ్ నాట్ ఓన్లీ కేక్స్ అండి, చూసాం కదా ఇప్పుడు డిఫరెంట్. సో ఇది పర్షియన్ అండ్ తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి ప్యారిస్ స్వీట్. సో ఇవన్నీ డిఫరెంట్గా తను ఇంటర్నేషనల్ వైడ్ వెళ్ళారు కాబట్టి వరల్డ్ వైడ్గా బేకింగ్ ఏరియాస్లో బేకింగ్ సెక్టార్లో ఉన్న రెసిపీస్ తనకు తెలుసు. ఎవరైనా సరే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే చాలు సిరి గారు. కంప్లీట్ బేకింగ్ విత్ పర్ఫెక్షన్ అండ్ తర్వాత వచ్చేసి ఒక ప్రొఫెషనల్ వేలో నేర్చుకోవచ్చు. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు. సో చూసారు కదా, నాకైతే చాలా బాగా అనిపించింది ఇక్కడికి రావడం. అండ్ ఇంత తక్కువ పెట్టుబడిలో కూడా ఇన్ని ఐటమ్స్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చా, ఇంతలా డబ్బు సంపాదించుకోవచ్చా, అండ్ డబ్బే కాకుండా ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇంత హైజీనిక్ కండిషన్స్ ద్వారా పిల్లలకి కావచ్చు లేదంటే బయట సప్లై చేసే వాళ్ళకి కూడా ఒక మంచి సర్వీస్తో పాటు ఒక బిజినెస్ని మనం క్రియేట్ చేయొచ్చు అన్న ఆలోచన అయితే నాకైతే వచ్చింది. అండ్ చాలా బాగుంది. మరి మీకు కూడా ఇంట్రెస్ట్ ఉండి ఈ బేకింగ్ కోర్స్లో జాయిన్ అవ్వాలి అనుకున్నా కూడా దాని గురించి పూర్తి డీటెయిల్స్ కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదిస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.